హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అంశాన్ని తెలుసుకుందాం. మీరు ఎవరైనా బరువు తగ్గాలి అనుకుంటున్నారా? మీ పిల్లలు బాగా వీక్గా ఉంటున్నారా? మీ పిల్లలు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ఈరోజు మనం చెప్పే వీడియోని మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూశారంటే ఆ విషయాలన్నీ మీకు చాలా మంచిగా తెలిసిపోతాయి. అలాగే ఆ విషయంలోకి మనం వెళ్ళిపోతాం. అంటే నిత్యం మనం వాడుతూ ఉంటాం, మన ఇంట్లో వాడుతుంటాం, మనం ఎంతో ఇష్టంగా తింటాం, మనకందరికీ అందుబాటులో దొరికే రేట్లోనే ఉంటుంది. కానీ ఇంకా ఈ విషయం కనుక తెలుసుకున్నామంటే మనం ఇంకా బాగా విరివిగా వాడుతాం అన్నమాట. అది ఏమిటి అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ కనుక చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో మంచి పెప్ ఉంది, అలాగే ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఇది. ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా మనం విషయంలోకి వెళ్ళిపోదాం. అవి ఏమిటి అంటారా? వేరుశనగ గుడ్లు అండి. ఆ వేరుశనగ గుడ్లు పల్లీలు అంటాం కదా, అవి. వాటి వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే తెలుసుకుంటే అబ్బో ఇంత సీన్ ఉందా అనిపిస్తుంది. అవి ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. మరి వేరుశనగ గుడ్లు కొంచెం కనుక తిన్నారనుకోండి, వీక్గా ఉండి తక్షణ శక్తిని ఇస్తుంది అన్నమాట. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఈ వేరుశనగ గుడ్లు గుప్పిడిలో సగం కనుక తింటే అది చాలా బాగా ఉపయోగపడుతుంది, బరువు తగ్గుతుంది. ఇవి తినటం వల్ల ఏంటంటే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. ఆ ఫీలింగ్ కలగటం వల్ల ఇంకా తినాలనిపించదు, అందువల్ల బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, నిజంగా మాంసాహారము తినే వాళ్ళకు చాలా పోషకాలు వస్తాయి అనుకుంటాం కదా. వేరుశనగ గుడ్లు కనుక తింటే మాంసంలో ఉండే పోషకాలన్నీ ఇందులో మనకు లభిస్తాయి. అలాగే బాగా కాస్ట్ పెట్టి కొనలేము కదా, ఏమిటి అంటారా? అదేనండి జీడిపప్పు. జీడిపప్పు మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి అందుబాటులో ఉండే వస్తువు కాదు, అది చాలా రేంజ్. అందులో కూడా ఉండే పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. ఇంకా పాలు కూడా తీస్తే మన పాలు, ఆవు పాలు ఎంత శ్రేష్టంగా ఉంటాయో అందులో ఉండే పోషకాలు ఉంటాయన్నమాట. ఇన్ని విషయాలు ఉంటాయి. మరి పిల్లలకు ఎదుగుతున్న పిల్లలకు ఇవి ఇవ్వటం వల్ల వాళ్ళు చక్కగా ఎదుగుతారంట, హుషారుగా ఉంటారంట. మరి వాళ్ళ ఎముకలు కూడా చక్కగా దృఢంగా తయారవుతాయంట. మరి ఇంకా చెప్పుకోవాలని అంటే చాలా ఉంది. అది ఏంటంటే ఇందులో మనకి ఏమేమి పోషకాలు ఉంటాయి అన్నది మనము ఇప్పుడు చూసేద్దాం. వేరుశనగ గుండెను ఎంతో ఆరోగ్యంగా దృఢంగా ఉంచుతుంది. ఇందులో ఉండే అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు పీచు శాతం ఉండటం వల్ల ఇది మనకి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండెని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలో మొనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు అలాగే పీచు అన్నది ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, బలహీనంగా ఉండే చిన్నారులకు కనుక ప్రతిరోజు కనుక వేరుశనగ పలుకులు ఇవ్వటం వల్ల వాళ్ళు హుషారుగా ఆరోగ్యంగా తయారవుతారు. ఇందులో విటమిన్ బి, ప్రోటీన్స్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. వేరుశనగ పలుకులు తినడం వల్ల మనకు మెగ్నీషియం, జింక్, విటమిన్ డి సమృద్ధిగా అందుతాయి. ఒత్తిడిగా ఉండేటప్పుడు వీటిని తింటే ఇవి యాంటీ డిప్రెసెంట్లను విడుదల చేస్తాయి. దానివల్ల మన ఒత్తిడి అనేది మొట్టమాయమైపోతుంది, ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. గింజల్లో ఉండే విటమిన్ బి3 అలాగే నియాసిన్ జ్ఞాపక శక్తిని పెంచుతుంది. కాబట్టి ఈసారి శనగ పలుకులను అంతగా అవాయిడ్ చేయకుండా చక్కగా తినండి. ఇంకా ఇవి స్నాక్స్ రూపంలో తింటే ఇంకా మంచి, ఇవి మనకి అందుతాయన్నమాట. ఇంకా ఈసారి నుంచి మీరు తెలుసుకున్నారు కదా, శనగ పలుకుల్లో ఎన్ని విషయాలు ఉన్నాయి, ఏంటి కదా అన్నది ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైంది కదా. కాబట్టి ఈసారి నుంచి శనగ పలుకులను ఇంట్లో బాగా స్టాక్ చేసి పెట్టుకోండి. మరి అవి నిల్వ ఉంచేటప్పుడు ఏంటంటే షాప్లో నుంచి తెచ్చేటప్పుడు చూసుకొని తెచ్చుకోండి. ఫ్రెష్ తెచ్చేసుకుంటే ఆ డబ్బాలో శుభ్రంగా ఎండినాక వేసుకున్నారనుకోండి. నిల్వ చేయాలనుకునే వాళ్ళు కొంచెం వేయించి నిల్వ చేస్తే ఏమవుతుందంటే కొన్ని రోజులకు పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు కనుక వేయించి ఉంచారనుకోండి అవి టేస్ట్ మారిపోతాయి. కాబట్టి కొంచెంగా మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటాయి కదా మార్కెట్లో, తెచ్చుకొని నిల్వ ఉంచుకోండి. పరిస్థితులు బట్టి చూసి ఒక్కొక్కసారి ఎండలో వేసుకోవడం అని అలాంటివన్నీ చేసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నా, వేరుశనగ పలుకులు మనకి ఎంతో వేలు చేస్తాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకు, మనలాంటి మధ్య తరగతి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు మాత్రం
ఇంట్లో ఉంటే పిల్లలకు పోషకాలు వాళ్ళు దృఢంగా తయారవడం, వాళ్ళు మంచిగా ఉండాలని మాత్రం మనం కోరుకుంటాం కదా. అలాగే బరువు తగ్గడానికి అన్నీ టోటల్ అన్నీ ఈ వీడియోలో నేను స్పష్టంగా మీకు చెప్పాను కదా. ఇది ఈరోజు విషయం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లుగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు విషయం ఇది. మళ్ళీ ఇంకో మంచి అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.